హాయ్ ఎవ్రీవన్, మనందరికీ తెలుసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో వొవెల్స్ అనేవి 5 ఉన్నాయని. అదే ఏ, ఈ, ఐ, ఓ, యు. సమ్ టైమ్స్ వై కూడా. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది నేను మీకు చెప్తాను. సో ఈ 5 ఆల్ఫాబెట్స్ కి నేమ్, దాంతో పాటు ఒక సౌండ్ ఉంటుంది. ఎలాగైతే మన హ్యూమన్ బీయింగ్స్ కి ఒక నేమ్, దాంతో పాటు డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఇన్ ద సేమ్ వే. సో ఈ వొవెల్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి ఉంటాయి. ఒకటి లాంగ్ వొవెల్ సౌండ్, ఇంకొకటి షార్ట్ వొవెల్ సౌండ్. ఎప్పుడైతే ఈ వొవెల్స్ ఒక వర్డ్ లో దాని యొక్క సౌండ్ ని ప్రొనౌన్స్ చేస్తాయో వాటిని మనం షార్ట్ వొవెల్ సౌండ్ గా చెప్తాం. ఫర్ సపోజ్ ఇన్ ద వర్డ్స్ లైక్ క్యాట్, క్, ఆ, ట్, బ, ఏ, డ్, ప, ఈ, గ, పిగ్. సో ఇక్కడ ఉండే అన్ని వర్డ్స్ లోనూ మనకి వొవెల్ అనేది దాని యొక్క సౌండ్ ని చెప్తోంది. కాబట్టి దీన్ని మనం షార్ట్ వొవెల్ సౌండ్ గా చెప్పుకుంటాం. లెట్ మీ కమ్ టు లాంగ్ వొవెల్ సౌండ్. ఎక్కడైతే వర్డ్ లో వొవెల్ దాని యొక్క నేమ్ చెప్తుందో దాన్ని మనం లాంగ్ వొవెల్స్ గా చెప్పుకుంటాం. ఫర్ సపోజ్ ఇన్ ద వర్డ్స్ ట్, ఐ, ఇక్కడ ఐ అనేది దాని యొక్క సౌండ్ చేయకుండా దాని యొక్క నేమ్ ని ప్రొనౌన్స్ చేస్తుంది. అందుకే దీన్ని మనం లాంగ్ వొవెల్ సౌండ్ గా చెప్తాం. సో నేమ్, లేట్ ఆర్ ద అదర్ ఎగ్జాంపుల్స్.